ఎవరైనా ఒక వీడియో పెడితే రిపోర్ట్ ఎవరు ఇవ్వాలండి? నిజంగా నిజాయితీగా ఈయన ఆ వీడియోలో కాదు అనుకుంటే మూర్తి గారో సాంబశివరావు గారో చెప్పినట్టుగా మీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పినట్టుగా నిజంగానే ఆయన బాధితుడైతే, నిజంగానే ఆయన వీడియోని ఎవడైనా మార్ఫింగ్ చేస్తే, నిజంగానే ఆయన ప్రతిష్టకి భంగం కలిగించేటట్టు ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరు రిపోర్ట్ ఇవ్వాలి? ఎవరు బాధితులు ఇక్కడ? బీఆర్కే నాయుడు గారు వెళ్ళిపోయి రిపోర్ట్ ఇవ్వాలి. బీఆర్కే నాయుడు గారి తరపున రిపోర్ట్ ఎవరు ఇచ్చారో తెలుసా? మీరు వినండి, చెప్తా. జరిగిందేమో తిరుపతిలో, రిపోర్ట్ ఇచ్చిందేమో మదనపల్లిలో. గౌరవనీయులు మహారాజశ్రీ మదనపల్లి 1వ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి దివ్య సముఖముకు రాసుకున్న విన్నపము విషయం అంట. డీప్ ఫేక్ A1 వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బీఆర్ నాయుడు గారి వ్యక్తిగత మరియు సంస్థ పరంగా అపకీర్తి కలిగించుటపై క్రిమినల్ కుట్రపై ఫిర్యాదు BNS సెక్షన్ 2023. నేను జి రమేష్ బాబు, తండ్రి జీవి సుబ్బయ్య, పటేల్ రోడ్, మదనపల్లి కాపురస్తుడు. మదనపల్లి కాపురస్తుడు. నేను నా యొక్క విన్నపము, ఇటీవల కొంతమంది పూర్వకంగా ఆధునిక కృత్రిమ మేధస్సు అంటే A1 కృత్రిమ సదస్సును వినియోగించి టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడు గారి రూపం, స్వరం, వ్యక్తిత్వాన్ని అనుకరించే విధంగా నకిలీ వీడియోలు మరియు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వేదికలో వైరల్ చేస్తున్నారు. ఈ కంటెంట్ పూర్తిగా అసత్యమైనది మరియు ఉద్దేశపూర్వక దుష్ప్రచారం. ఇది కేవలం టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడు గారిపై పరువు నష్టం కలిగించడమే కాకుండా కోట్లాది భక్తుల ప్రతీక అయిన తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవాన్ని దెబ్బతీయటానికి కుట్ర. ఈ దుష్ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు లేదా అనుబంధ సోషల్ మీడియా వ్యవస్థలు ఈ తప్పుడు ప్రచారాన్ని సమన్వయపరచుకున్నటకు విస్తరింపజేస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఈ కోణంలో సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాము. ఈ డీప్ ఫేక్ వీడియోలు మరియు ఫోటోలు సృష్టించిన వ్యక్తులు, సంస్థలు గుర్తించి అరెస్టు చేయండి. సంబంధిత సోషల్ మీడియా ఖాతాలు సోన్సో రాజకీయ సంబంధమైనటువంటి వ్యవస్థ కుట్ర ఉన్నదో లేదా సమగ్రంగా దర్యాప్తు చేయండి అని. ఈ అంశం సామాజికంగా, ఆధ్యాత్మికంగా అత్యంత సున్నితమైనది కావున దయచేసి దీన్ని అత్యవసర ప్రాధాన్యతతో పోలీసు వారు విచారణ చేయవలని కోరుతున్నాడు. ఇట్లు జి రమేష్ బాబు. ఈ రిపోర్టు జి రమేష్ బాబుకి ఏం సంబంధం అండి? పోనీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి చేశాడా అంటే అది కూడా కాదు. ఈయన బీఆర్కే నాయుడు గారి ప్రతిష్టను కాపాడటానికి మదనపల్లిలో పోలీసు రిపోర్ట్ ఇస్తే, మదనపల్లిలో తీసుకున్న పోలీసు రిపోర్టు సెక్షన్ 319 సబ్ క్లాస్ 1, సెక్షన్ 335, సెక్షన్ 353 సబ్ క్లాస్ 1 ఆఫ్ BNS అండ్ సెక్షన్ 66C, 66D, 67 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 and 2008 ప్రకారం మదనపల్లి పోలీసులు FIR నమోదు చేశారు. బాధితులు ఎవరు? రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నిజంగానే మీరు చేసినటువంటి ఫేక్ వీడియోలు అయితే రిపోర్ట్ ఇవ్వాల్సింది బీఆర్ నాయుడు గారు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈవో ఇవ్వాలి రిపోర్టు, లేదా ట్రస్ట్ బోర్డు చైర్మన్ నుంచి ఎవరో ఒకరు ట్రస్ట్ మెంబర్ ఇవ్వాలి, అది కూడా తిరుపతిలో ఇవ్వాలి. అంటే అవి నిజమైనటువంటి వీడియోలు. ఈరోజు బీఆర్ నాయుడు గారు రిపోర్ట్ ఇస్తే అవి కబక్కన రేపు నిజమైన వీడియోలు వస్తే ఈయన మీద కేసు పడతారని ఈయన ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా నిన్న మీడియాలో ఏం ప్రచారం చేశారంటే, నేను పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాను, ఒక అరగంటలో FIR వస్తుంది అన్నారు. పోలీసు రిపోర్ట్ ఏది? FIR కాపీ ఏది బీఆర్ నాయుడు గారు మీడియాలో ప్రవేశపెట్టమని కోరుతున్నా. ఈయన ఫేక్ వీడియోలు తయారు చేస్తే ఆయన ఎవరో రమేష్ బాబుకి ఆయనకి మదనపల్లికి ఏం సంబంధం? ఆ మదనపల్లి నుంచి FIR ఎట్టు కడతారు? ఆ పోలీసులకైనా బుద్ధి బుర్ర ఏం లేదు. ఎట్లా కడతారు FIR? ఏ విధంగా విచారణ చేస్తారు? మదనపల్లి నుంచి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు చేసినటువంటి బీఆర్ నాయుడు యొక్క బాధితుడిగా చేసి రిపోర్ట్ తెస్తారా? FIR విచారణ చేస్తారా? ఎట్లా? అంటే వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి కదా, సోషల్ మీడియా మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కదా. నిన్ను అంటాడు నాకు ఛానల్ ఉంది ఉంటే ఇవన్నీ చేయమన్నారా? కాదండి. ఉంటే ఇలాంటి ఎదవ పనులన్నీ చేయమన్నారా? చేసి మళ్ళీ రివర్స్ డ్రామా ఆడి రివర్స్గా మళ్ళీ బెదిరించమన్నారా? ఎంత ధైర్యం అండి మీకు అసలు? అదే ఇంకొకడు తప్పు చేస్తే ఊరుకుంటారా? ఎవరికన్నా జడాశ్రావణకు మరి ఒక చిన్న మెసేజ్ దొరికిందైతే ఊరుకుంటారా మీరు?
ఇన్ని తప్పులు చేసినప్పటికీ, ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా మాట్లాడటానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, ప్రచారం చేయడానికి, ప్రసారం చేయడానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, కనీసంగా ఈయన మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే చేతకాని, చావలేని సిస్టంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నానండి. ఎస్, రియల్లీ ఐమ్ పిటీ. అతని మీద విచారణకు ఆదేశిస్తాము, అతను చేసింది రైటో కాదో తప్పు మేము తేలుస్తాము, తాత్కాలికంగా అతన్ని అక్కడి నుంచి తొలగించి దాని మీద విచారణకు ఆదేశిస్తామన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోతే, అందుకులో పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధ్యక్షుడికి, టీటీడీ చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే, గత పాలక మండలిలో పిచ్చిబత్తాయి అని ఒకరు ఉన్నారు, పృథ్వీరాజ్, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటారని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరు నమ్మరండి, కరోనాలో కూడా కొన్ని వందల డిబేట్లు పెట్టి అతన్ని రాజీనామా చేయించేదాకా కూడా మీడియా ఛానల్స్ TV5 ABN వదల్లా, మహా టీవీ. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఆయన రిజైన్ చేయించమని చెప్పేసి ఇమ్మీడియట్లీ హీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇప్పుడు చెప్పండి, గత ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారా, మీరు పనిచేస్తున్నారా ధర్మ పరిరక్షణ కోసం, వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షను కాపాడటానికి? తప్పో రైటో, పృథ్వీ తప్పు చేశాడో, నేను కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు తప్పు చేశారో నేను అనటంలో ఆయనే ఒప్పుకున్నాడు. నేను ఆయన మీద తప్పు చేశాడో రైట్ చేశాడో, నేనేం సైంటిఫిక్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కాదు, కానీ ఆయనే దీంట్లో కొంత భాగం మాత్రమే మాడిఫికేషన్ జరిగింది, కొంత మాత్రమే ఎడిట్ జరిగింది, అయినా ఉంటే తప్పే ఉంది, మీరేంటి మాట్లాడతారా అన్నారు. కాబట్టి నేను అంటున్నా, ప్రాథమికంగా ఆయన తన తప్పు ఒప్పుకున్నాడు. పక్కన పెట్టండి, కొన్ని రోజులు ఒక ఎంక్వైరీ వేయండి, అది ల్యాబ్కి పంపించండి, తేలితే ఆయన్ని రిమూవ్ చేయండి, లేదు అంటే తాత్కాలికంగా తొలపించిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇవ్వండి, అది మీ చేతుల్లో పనే కదా. అది కూడా చేయడానికి మీ చేతుల్లో, మీ మాటకి, మీ నాలుకలు, మీ నోట్లో నుంచి, కంఠంలో నుంచి, స్వరంలో నుంచి ఒక మాట రాకపోతుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈజ్ దిట్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్? ముఖ్యమంత్రి గారు, ఇది సనాతన ధర్మమా? ఉప ముఖ్యమంత్రి గారు, ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదండి, ప్రజలు అన్నీ ఆలోచన చేస్తారు. ఈరోజు మీకేదో అవకాశం ఉంది కదా అని ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తే ఎట్లా? అయితే చాలామంది, సో ఒకటి ఎఫ్ఐఆర్ అయితే మాత్రం నాయుడు గారు పెట్టలా. సో ఎఫ్ఐఆర్ పెట్టని వ్యక్తి తనని ఎలా డిఫెండ్ చేసుకుంటాడనేది ఒక క్వశ్చన్. దీనికి ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. తెలుగుదేశం పార్టీ మీడియా వారు కూడా ఆన్సర్ చేయాలి, తెలుగుదేశం యూట్యూబర్లు ఆన్సర్ చేయాలి, డీప్ ఫేక్ వీడియో అని ప్రాపగేట్ చేస్తున్నటువంటి ఛానల్స్ వారు కూడా, వీరు కూడా ఆలోచన చేయాలి. అసలు బిఆర్ నాయుడు కంప్లైంటే పెట్టకుండా ఎలా దీన్ని ఆలోచన చేస్తారు? ఎలా దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? వన్ మస్ట్ అండర్స్టాండ్. అసలు ఆయన రిపోర్ట్ పెట్టకపోతేనే అర్థమైంది తప్పు చేశారు అని. చాలామందికి ఒక అనుమానం ఉంది, అసలు టీటీడీ చైర్మన్ను అపాయింట్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? అసలు ఎలాంటి వ్యక్తిని అపాయింట్ చేయాలి? అంత ఈజీగా లేదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి అంటే చాలా దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్ని మనందరం కూడా, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే టీటీడీ ట్రస్ట్ బోర్డులో టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేయాలి. చాలామందికి ఇదేదో పొలిటికల్ పోస్ట్ ఏమో, ఎవడు పడితే వాడిని అపాయింట్ చేసుకోవచ్చేమో, చంద్రబాబు నాయుడు గారికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్ అంటానికి లేదండి. దీనికి ఒక రూల్స్ ఉన్నాయి, దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, చైర్మన్గా బోర్డు మెంబర్లుగా అపాయింట్ ఎవరెవరిని పెట్టకూడదు అనేది చాలా స్పష్టంగా, రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. సెక్షన్ 18 and 19 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987, 1987వ సంవత్సరంలోనే హిందూ సెక్షన్ 18-19 ప్రకారం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987లో చాలా స్పష్టంగా ఎవరెవరు అపాయింట్ చేయాలనేది రాసుకుని ఉంది. క్వాలిఫికేషన్ ఆఫ్ ట్రస్టీషిప్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ట్రస్టీ మెంబర్లుగా ఏర్పడాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏమంటే ఆ క్వాలిఫికేషన్ నెంబర్ 1, హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద నమ్మకం ఉండాలి. మరి బిఆర్ నాయుడుకి ఉందో లేదో నాకు తెలియదు. దేవుడి మీద నమ్మకం ఉందో లేదో, దేవుడి మీద నమ్మకం ఉందనే కాసేపు అనుకుందాం.
if he possessed a good conduct and a reputation and commands respect in locality in which the institution is situated. He must have possessed good conduct. ఈ ఒక్క క్వాలిటీలోనే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయొచ్చు. గుడ్ కండక్ట్, ప్రవర్తన, గుడ్ కండక్ట్. అరే ఒక క్లాస్ 4 ఎంప్లాయీకి స్వీపర్ పోస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర స్వీపర్ పోస్ట్ ఇవ్వాలి అంటే కండక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకో, గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ అని అడుగుతారండి. కౌంటర్లో టికెట్లు చింపేవాడికి గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. లడ్డూ ప్రసాదాన్ని క్యారీ చేసుకుని వెళ్ళేవాడి మీద ఒక కేసు ఉండకూడదండి. అరే టీటీడీ పుణ్యక్షేత్రంలో ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీకి గుడ్ కండక్ట్ ఉండాలి నా రూల్స్ ఉంటే, అండ్ టీటీడీ చైర్మన్కి కూడా గుడ్ కండక్ట్ ఉండాలని రూల్స్ ఉంటే, గుడ్ కండక్ట్ లేని వ్యక్తిని మీరు టీటీడీలో ఎందుకు అపాయింట్ చేశారు?